హే వ్యూవర్స్, మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఒక్క పేస్ట్ మన ఫ్రిడ్జ్లో ఉంటే చాలు. అప్పటికప్పుడు వేడి వేడిగా అన్నం వండుకొని ఈ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక్క ఉల్లిపాయ ముక్క పక్కన నంచుకొని తింటే ఆ రుచే వేరండి. ఇంకా ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే నేను మీకు చూపించేస్తాను. పేస్ట్ అంటున్నాను, ఏం పేస్ట్ చూపిస్తానో చెప్పలేదు కదా. ఇది పులియోగరే పేస్ట్ అండి. నేనైతే ఎంటీఆర్ వాళ్ళ పులియోగరే పౌడర్ అయితే తీసుకున్నాను దానికోసము. ఒక బాండీ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకున్నానండి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత మినపప్పు వేసి బాగా వేయించుకోండి. తర్వాత కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత ఎంటీఆర్ వాళ్ళ పులియోగరే మిక్స్ అయితే వేసి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్కి నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు నూనె సరిపోలేదనుకుంటే కొంచెం మళ్ళీ నూనె అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం, కారం, కొబ్బరి పొడి, వేయించిన పల్లీలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నానండి. ఇది టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయచ్చు షుగర్ని. అంతేనండి, మన పులియోగరే మిక్స్ అయితే అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా 1.5 month అయితే నిల్వ ఉంటుందండి.